రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఇద్దరు యువకులను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రౌడీ షీటర్ కిషోర్ అనే వ్యక్తి ఈ ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకులతో కిషోర్కు వాగ్వాదం జరిగిందని, అది పెరిగి పెద్దదవడంతో కత్తులతో పొడవడంతో ఆ యువకులు తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. హత్యకు గురైన వారు క్యాటరింగ్ చేసే యువకులుగా గుర్తించారు. మృతులు విజయవాడకు చెందిన వారిగా తెలుపుతున్నారు. ఇద్దరిని చంపి కిషోర్ అనే వ్యక్తి పరారైనట్లుగా సమాచారం. కిషోర్ అనే వ్యక్తి స్థానికంగా ఒక రౌడీ షీటర్గా చలామణి అవుతూ ఉంటాడని, అయితే ఆ ఇద్దరు యువకులు క్యాటరింగ్ పని చేసుకుంటూ ఉంటారని, విజయవాడ గవర్నర్పేటలో నివాసం ఉంటున్నటువంటి ఆ ఇద్దరు యువకులతో మాట్లాడడానికి వెళ్ళాడు కిషోర్. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. వాళ్ళకి వాగ్వాదం జరిగింది. మాట పెరిగి చివరికి గొడవకి దారి తీసిన నేపథ్యంలో కిషోర్ తన దగ్గర ఉన్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా ఇద్దరు యువకుల మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది.